ఈ రోజుల్లో మనుషులు ఏ విధంగా తయారవుతున్నారంటే, ఒక వింతగా తయారవుతున్నారన్నమాట. అవగాహన లోపంతో ఉన్నారు. ఎవరు కూడా అవగాహన పెంచుకోవట్లేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ విషాదం గురించి నేను ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను. ఇప్పుడు మీరు ఈ మాటలు విన్న తర్వాత 100% మీరు కోపం గురవుతారు. అదే విధంగా మీరు కూడా టెన్షన్‌కి గురవుతారన్నమాట. ఏంటి ఈ విధంగా తయారవుతున్నారని. సో, అసలు ఏమి జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా మీకు క్లారిటీ ఇస్తాను. సో, మీకు కూడా క్లారిటీ వచ్చేస్తది. నలుగురు వ్యక్తులు హైదరాబాద్ నుంచి తమ సొంత ఊరికొచ్చారు. ఎందుకొచ్చారంటే, వాళ్ళ ఊరిలోని ఏదో పండగ జరుగుతుంది, జాతర జరుగుతుందని చెప్పేసి వచ్చారన్నమాట. వచ్చి అందరితోని చాలా సంతోషంగా గడిపారు. ఎందుకంటే జాతర కాబట్టి, ఆ ఉన్న 3 రోజులు కూడా చాలా హ్యాపీగా గడిచింది. ఏదైతే జాతర ముగిసిందో, జాతర ముగిసిన తర్వాత వాళ్ళ మైండ్‌లో ఏదో విచిత్రమైన ఆలోచన వచ్చిందన్నమాట. ఈ విచిత్రమైన ఆలోచన ఏ విధంగా వచ్చిందంటే, వీళ్ళు ఈ మధ్య కాలంలోని ఇన్‌స్టాగ్రామ్ అంటే పిచ్చెక్కిపోతున్నారు కదా! ఈ ఇన్‌స్టాగ్రామ్‌లోని గీల్స్ పిచ్చి పిచ్చి రీల్స్ అని చూసి, ఈళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేశారు. ఇప్పుడు ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ఈళ్ళు ఏం పిచ్చి పనులు చేశారంటే, ఏదైతే ఉమ్మెత్తి పువ్వు ఉంటది కదా! ఉమ్మెత్తి పువ్వు. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎవడో పనికిమాలోడు ఉమ్మెత్తి పువ్వుతోటి కూర చేసుకొని తినొచ్చని చెప్పేసి అక్కడ వీడియో పోస్ట్ చేశాడు. అది చూసి వీళ్ళు కూడాను మేము కూడా తింటామని చెప్పేసి ఒక ప్రయోగం చేశారన్నమాట. ఏదైతే ఉమ్మెత్తి పువ్వులున్నాయో, ఈ పొలంలోకెళ్ళి ఆ పొలంలో కోసి తెచ్చి, వీళ్ళు పప్పు ఉడకబెట్టి, పప్పులో ఈ ఉమ్మెత్తి పువ్వులేసి చక్కగా నీట్‌గా కూర వండుకొని, మొత్తం కుటుంబ సభ్యులు ఆళ్ళే కాకుండా, నలుగురు వ్యక్తులే కాకుండా మిగతా కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు తినిపించారన్నమాట. మొత్తం కుటుంబంలోని అందరికి తీవ్రమైన అసతకు గురైపోయారు. విపరీతమైన వాంతులు, విపరీతమైన కడుపు నొప్పి. ఈ నలుగురి పరిస్థితి అయితే విషమంగా ఉంది. అంటే ఎంత ప్రమాద పరిస్థితులు ఏర్పడిపోయారంటే, వీరు అవగాహన లోపం వల్లే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవడో పోస్ట్ చేసిన దాని గురించి చూసి, దాన్ని ఎవడో రీల్స్ కోసమో, లేదా వ్యూస్ కోసమో, ఏదో ఆవిడకి ఏదో పిచ్చితనం కోసం ఏదో చేసి పెట్టాడు. అది చూసి వీరు ఆ ప్రయోగాన్ని ఇక్కడ కూడా ప్రయత్నించి ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా విష ప్రయోగం చేశారన్నమాట. ఇదంతా ఎక్కడో జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగిందన్నమాట. కాకినాడలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఈ మధ్య కాలంలోనే అక్కడ జాతర అవుతుందని చెప్పేసి కుటుంబ సభ్యులు పిలిస్తే అక్కడి నుంచి వచ్చారన్నమాట. వచ్చి ఈ ఉదంతానికి పాల్పడ్డారు. వీళ్ళే కాకుండా కుటుంబ సభ్యులను కూడాను తీవ్ర శోకానికి గురి చేశారన్నమాట. సో, చూసారు కదా! ఈ వీడియో ప్రధానంగా నేను చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అంటే మీలో ఒక అవగాహన తీసుకొద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది ఈ అవగాహన లోపం వల్ల తప్పిదాలు చేస్తా ఉన్నారు. ఈ తప్పిదాల వల్ల ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారన్నమాట. చాలామంది రీల్స్ చేస్తూ ఈ నదుల్లోని లేదా కాలువల్లో మునిగిపోతా ఉన్నారు. రీసెంట్‌గా మనం చాలా ఇన్సిడెంట్లు చూసాం. ముగ్గురు అక్కచెల్లు మొన్న ఎక్కడ మన్యం జిల్లా అది ఉంది కదా మీకు. ఆ ఏరియాలోని ముగ్గురు అక్కచెల్లులు అవగాహన లోపం వల్ల చనిపోయారు ముగ్గురు కూడాను. రీల్స్ తీసుకుంటూ రీల్స్ మయంలో పడిపోయి ఆ లోతు ఎంతుంటుందో మనం చనిపోతాం అని చెప్పి అవగాహన లేకపోవడం వల్ల ముగ్గురు చనిపోయారన్నమాట. రీల్స్ మయంలో పడి. సో, ఈ విధంగా అయితే కాకినాడలో జరిగిన ఈ విషయం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను చర్చనీయాంశమైంది. అసలు ఇది తెలిసి చేశారా? తెలియక చేశారా? ఎందుకంటే ఉమ్మెత్తి పువ్వులోని విషం ఉంటుందని అందరికీ తెలుసు. దాంట్లో విషం ఇంకా ఎక్కువైపోతే గనక మనుషుల ప్రాణాలు పోతాయి. యాక్చువల్ చెప్పాలంటే ఉమ్మెత్తి పువ్వుని ఈ జంతువులు కూడా తినవమాట. ఉమ్మెత్తి పువ్వుని ఎవరు తినరు. ఉమ్మెత్తి పువ్వుని పూజ కోసం శివుడికి చాలా ఇష్టమైన పువ్వు ఉమ్మెత్తి పువ్వు అంటారన్నమాట. శివుడు పూజ కోసం ఉమ్మెత్తి పువ్వు తీసుకొస్తారు. అంతేగాని ఇలా తినడానికైతే ఎవరు తీసుకురారు. సో, ఈ విధంగా అయితే అవగాహన లోపం వల్ల కొంతమంది జనాలు సమాజంలో ఇలాగ ఉంటా ఉన్నారు. ఈ విషయమే కాదు ప్రతి విషయంలో కూడా చాలామంది అవగాహన లోపం ఉంది. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను కొంతమందికి అవగాహన కల్పించేలాగైతే షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద కామెంట్ చేయండి. ఈ కామెంట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన రావాలి. మనం 10 మంది ప్రాణాలు కాపాడే వాళ్ళం అవ్వాలన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.